అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సులభంగా డబ్బులు సంపాదించాలని వివిధ నేరాలకు పాల్పడుతున్నారు. యువత పెడదారి పడుతుంది. తాజాగా ఒక ఎస్బీఐ ఏటీఎంని కట్ చేశారు, గ్యాస్ కట్టర్తోనే కట్ చేశారు. రామగుండంలో ఉన్నటువంటి ఎస్బీఐ ఏటీఎంని కట్ చేసి అందులో దాదాపు లక్షలాది రూపాయలు తస్కరించారు. ఇది కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించినటువంటి గ్యాస్ కట్టరు, ఇతర పరికరాలు మాత్రము మందమర్రి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మందమర్రిలో దొరికినట్టుగా సమాచారం అందుతుంది. ఈ క్రమంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటే అసలు ఏటీఎంలకే భద్రత కొరబడింది అని చెప్తున్నటువంటి పరిస్థితి. ఏకంగా దుండగులో అతి తెలిగిపోయి వారు ముందుగా చేసిన పని ఏంటంటే సీసీ కెమెరా ఫుటేజ్లో వారు ఎక్కడ కనబడతారో అనేటువంటి ఉద్దేశంతో ముందుగా స్ప్రే కొట్టేశారు. సీసీ కెమెరాకి స్ప్రే కొట్టేశారు. ఆ స్ప్రే కొట్టేసిన తర్వాత అది కాస్త దానిలో రికార్డు కాలేదు. రికార్డు కానటువంటి పక్షంలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కేసు ఛేదించడానికి ఆ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా చేసుకొని ముందుకెళ్తున్నారు. పాత నేరస్తులు ఎవరున్నారు, ఎట్లా ఉన్నారు, గతంలో సైతం మంతెని ప్రాంతంలో గుంజపడుగులో జరిగినటువంటి చోరీని తీసుకొని ఛేదించిన తర్వాత మహారాష్ట్రకు సంబంధించినటువంటి దొంగల ముఠా పని ఉంది, వారి యొక్క ప్రమేయం ఉంది అని చెప్పేసి ట్రేస్అవుట్ చేసుకున్నారు. గతంలో సైతం కరీంనగర్ సమీపంలో ఉన్నటువంటి చుప్పదండి బ్యాంక్ రాబరీ కేసులో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడే, ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడేటువంటి ముఠా సైతం బెంగాల్ ప్రాంతంలో దొరికారు వాళ్ళు. ఈ క్రమంలో అంతా పలు కోణాల్లో ఇటు ఇంటెలిజెన్స్ ఆరాధిస్తుంది, పోలీస్ వర్గాలు ఛాలెంజ్గా తీసుకున్నాయి. ఏం జరిగింది, అసలు ఎట్లా జరిగింది అనేటువంటి కోణంలో సైతం వాళ్ళు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేటువంటి వారికి, శాంతి భద్రతలకు విఘ్నం కలిగించేటువంటి వారికి ఈ డబ్బు చిక్కితే చాలా భయానక పరిస్థితులు దాపురించే అవకాశం ఉంది అని చెప్పేసి స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు కేవలం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఏటీఎంల వద్దకు వెళ్ళడము, దాన్ని ధ్వంసం చేయడము, ఏటీఎంని ఎత్తుకెళ్లడము, దానిలో ఉన్నటువంటి డబ్బు తస్కరించడం అనేది శరామామూలుగా మారింది. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి స్థానికులు కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.